రండి రండి అల్లుడు గారు కూర్చోండి. మీ మోకాళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయి? ఎక్కడ చూపించుకుంటున్నారు? అదే బాబు మా ఇంటి వెనక హాస్పిటల్ ఉంది కదా, దానికి వెళ్ళి ఏమి తగ్గలా పడలేదు, అలాగే ఉన్నాయి. ఏంటి మన ఇంటి వెనకమాల హాస్పిటల్? నాకు మాట చెప్పారు కాదు, మా ఫ్రెండ్ గాడు ఉన్నాడు డాక్టర్, ఆడికి ఒక కాల్ కొట్టానంటే మీరు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే ఈ పాటికి గుర్రంలా పరిగెత్తేవాళ్ళు. మరి ఈ వయసులో గుర్రంలాగా పరిగెడితే ఏం బాగుంటది? ఏంటి బెడ్ కొత్తదిలా ఉంది, కొన్నిసారి వచ్చినప్పుడు కూడా లేదు, ఎక్కడ కొన్నారేంటి? ఏమో తెలియదు బాబు, మీ మామగారు కొనుక్కొచ్చారు. కొనే ముందు చెప్పారు కాదు, మా ఫ్రెండ్ గాడి షాప్ ఉంది, అది నా షాప్ లెక్క. అక్కడ బెడ్లు ఎట్లా ఉంటాయంటే కూర్చుని నిద్రపోయేలా ఉంటాయి. ఎదురొచ్చి ముందుకు పడితే మూతిపళ్ళు రాలిపోతాయి. ఏంటో ఇక బాబు మంచి ఏంటి గ్లాసు ఎంత పలసగా ఉంది, పట్టుకుంటేనే సొట్టపోతుంది. ఎక్కడ కొన్నారేంటి? నా పెళ్ళైన దగ్గర నుంచి ఊళ్ళో ఉన్న స్టీల్ షాప్లోనే కొంటున్నాం బాబు అన్ని సామాన్లు. నాకు చెప్పాలి కదా, మా బాబాయ్ షాపే ఉంది అక్కడ, దాంట్లో స్టీల్ పాత్రలు ఉంటాయి చూడండి. మన రోడ్ రోలర్ ఉంది చూసారు, దాని కింద వేసినా కూడా సొట్టపడవు, అంత గట్టిగా ఉంటాయి. ఏంటి రోడ్ రోల్ కింద వేసినా కూడా నలగన్న స్టీల్ సామాన్లా? ఏంటో నాకు కొద్దిగా తేడాగా అనిపిస్తుంది. ఏం రిమోట్ ఇది పని చేయట్లేదు, ఎక్కడ కొన్నారేంటి? నాకు మాట చెప్పుంటే. ఈయనేంటి చాలా కోతలు కోస్తున్నాడు, ఏంటో చెప్తా. ఒక మాట ఏంటి బాబు, 4-5 మాటలు చెబుతాయి. కొత్త రిమోటు, అదే మీ ఫ్రెండ్ షాప్ అన్నావు కదా, నీ షాప్ అన్నీ లెక్క అంటున్నావు కదా, అందులో నుంచి ఒక మంచి మెథడ్ బెడ్, ఆ స్టీల్ సామాన్ కొట్లో లిస్ట్ రాస్తాను, నాకు కావాల్సినవి. నువ్వు ఇవన్నీ తీసుకొచ్చే లోపల నేను రెడీ అయ్యి ఉంటాను బాబు. మీ ఫ్రెండ్ హాస్పిటల్ ఉందన్నావు కదా, వెళ్ళి అక్కడ చూపెడదు కానీ నాకు గుర్రంలాగా పరిగెట్టాలని ఉంది. మూర్తి అవునా, నేను వచ్చాను ఇప్పుడు. అలాగే అలాగే ఉండు, అక్కడే ఉండు. అత్తయ్య ఈ మూర్తి అని ఎదవ ఉన్నాడు, నాకు ఆడికి ఏ పని చేత కాదు, ఓ కోతలు కొత్తుంటాడు. ఆడు ఇప్పుడే ఏదో ప్రాబ్లం అని చెప్పాడు, ఇప్పుడే వస్తాను నేను. ఓకేనా అత్తయ్య? ఇప్పుడు వచ్చేస్తా. ఏంటి అలా వెళ్ళిపోయాడేంటి?